నమస్తే అండి. అన్నదమ్ములకు సాయి సందేశం. బాల్యంలో ఎంతో అన్యోన్యంగా, ఒకే ప్రాణంగా మసలిన అన్నదమ్ములు తమకంటూ సంసారాలు, సంపాదనలు ఏర్పడగానే విడిపోవటం లోకంలో ప్రతిచోటా కనిపిస్తూనే ఉంటుంది. దీనికి మూల కారణం స్వార్థం. అంతవరకు నయమే కానీ అన్న బాగుంటే తమ్ముడు, తమ్ముడు అభివృద్ధిలోకి వస్తున్నాడే అన్న అసూయతో, ద్వేషంతో ఒకరి నాశనాన్ని మరొకరు కోరుకున్నారంటే అంతకంటే దారుణం మరొకటి లేదు. ఒకరోజు బాబా తన భక్తులతో కలిసి లెండి తోట వైపు వెళుతుండగా దారిలో ఒక మేకల మంద ఎదురైంది. అందులో ప్రత్యేకంగా 2 మేకలు బాబాను ఆకర్షించాయి. ఆయన చాలా ఎక్కువ ధర చెల్లించి ఆ మేకలు కొన్నారు. పైగా వాటికి 4 సేర్లు శనగపప్పు కొని మేపారు కూడా. అందరూ వాటికి అంత ధర పెట్టడం అనవసరమని అన్నారు. బాబా ఆ మేకలను యజమానికే తిరిగి ఇచ్చేశారు. ఆ మేకలు 2 గత జన్మలో సొంత అన్నదమ్ములు. కానీ చిన్నవాడి ఆర్జన చూచి పెద్దవాడు ఈర్ష్య చెందాడు. దానితో ద్వేషాలు, కలహాలు ఆరంభమయ్యాయి. ఆ కలహాలకు పరాకాష్ఠగా ఆ అన్నదమ్ములు ఒకరినొకరు చంపుకున్నారు. ఒక తల్లి రక్తం పంచుకుని పుట్టి కూడా వారిద్దరూ పరమ మూర్ఖులై పోట్లాడుకున్నారు. జంతువుల్లాగా ప్రవర్తించారు. తత్ఫలితంగా జంతు జన్మ సంప్రాప్తించింది. ఆ విషయాన్ని అన్యాపదేశంగా చెప్పడానికే సాయి ఆ మేకల కథ చెప్పారు. అందుచేత మనం ఆస్తి పంపకాలు వంటి సందర్భాలలో ఈ కథ గుర్తుకు చేసుకోవాలి. ఒకరు స్వార్థంతో ప్రవర్తించిన రెండో వారు సాయిని స్మరించి మౌనంగా ఊరుకోవడం ఉత్తమం.